మీరందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహ నిత్య హార్ట్ఫుల్ లైఫ్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? తుండ్లవాగు నిజర్వాయన చెరుగు వెళ్తున్నాం. అలాగే గంగమ్మ తల్లికి టెంకాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాం. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఎంట్రింగ్ ఇవ్వగానే బోర్డు పైన వేశారు, పులులు ఉంటాయి, దారి వెంట వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అని వేశారన్నమాట. కానీ ఈ చెట్లు, ఈ ప్రకృతి, ఈ ప్రాంతం మొత్తం చూడటానికైతే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మేమైతే నిజర్వాయ్ అనే చెరువు దగ్గరికి అయితే చేరుకున్నామండి. మా హస్బెండ్ అయితే చెరువులోకి వెళ్ళాడు. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా చెరువులోకి అయితే వెళ్తూనే ఉన్నాడు. మేమైతే ఏం చేసేది ఏం ఉండదు కాబట్టి ఇంకా ఒడ్డున నిలబడుకొని అయితే చెరువు మొత్తాన్ని అయితే ఒకసారి చూస్తున్నాం. చెరువు అయితే చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు, అందులో నిజర్వాయ్ చెరువు చాలా బాగుంది కదా చూడటానికి. ఈ ప్రకృతి మొత్తం చూడటానికైతే ఈ ప్రాంతం మొత్తం ఒక పార్కు లాగా అనిపిస్తుంది. నాకైతే ఈ కొండల మధ్యలో, ఈ చెరువు మధ్యలో, ఈ చెట్ల మధ్యలో, ఈ చల్లగాలికి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ఎలా మునుగుతున్నాడో ఏమో. పక్షుల శబ్దం వినిపిస్తుందా మీకు? ఇంకా 3 సార్లు అయితే మునిగి లేవాలి. అయినా మా హస్బెండ్కు అలవాటే లేండి మునిగి లేవడం అంటే. చెరువులో మునిగి గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాడు. ఇంకా టెంకాయ, పూలు, పంచగజ్జానం, పసుపు, కుంకుమ అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాడు అన్నమాట. నేను ఆనంద్ కొద్దిగా దూరం ఉన్నాం, అందుకే కవర్ విసిరాడు. ఇంకా అయితే గంగమ్మ తల్లిని శుభ్రం చేయడానికి అయితే వెళ్తున్నాడు. ఆమె వాటర్తో ఆమెకి ఇంకా శుభ్రం చేయాలన్నమాట. గంగమ్మ తల్లికి అలా నీటుగా శుభ్రం చేయాలండి. కింద పడతావు చిన్నగా. ఇంకా తల్లికి శుభ్రం చేయడం అయిపోయాక ఇంకా ఎదురుగా ఇంకా పోతురాజు ఉన్నాడు కదా, ఆ పోతురాజుకైతే ఆ పోతురాజుని కూడా కడగాలన్నమాట, శుభ్రం చేయాలి వాటర్తో అయితే. అలా చూడండి శుభ్రం చేస్తున్నాడు కదా, అలా పోతురాజుకైనా కానీ శుభ్రం చేయాలి. ఇప్పుడైతే కవర్లో నుంచి కడ్డీలు, పసుపు, కుంకుమ తీసి బయట పెట్టుకుంటున్నాడు అనమాట. ఇప్పుడైతే పసుపు ప్యాకెట్ చింపుతున్నాడు కదా, ఆ పసుపు మొత్తాన్ని అయితే గంగమ్మ తల్లికి అయితే పూయాలన్నమాట. చూడండి అదో అలా చూడండి ఎలా పూస్తున్నాడో, అలా పూయాలన్నమాట మొత్తాన్ని. ఇక నేను, మా ఆనంద్ బాబు, మా చిన్న బాబు, మా హస్బెండ్ అలా పూజిస్తుంటే మేము చూస్తూ నిలబడ్డామండి. ఇంకా నేను కూడా మా హస్బెండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ నేను వెళ్ళేసరికి మా పెద్ద బాబు కూడా నాతో పాటు వస్తాడు. మా చిన్న బాబు అంటే నా దగ్గరే ఉంటాడండి. ఇంకా ఎందుకులే వెళ్ళడం అని నేనైతే ఇంకా వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా గంగమ్మ తల్లికి అయితే పసుపు పూయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా పోతురాజుకి అయితే పసుపు పూస్తున్నాడు. ఇంకా మొత్తం పసుపు ఉందండి కదండి, ఇప్పుడు ఆ పసుపు మొత్తం ఇంకా మిగల్చకూడదు అనమాట. ఎంత ఉన్నా అని ఇంకా ఆ తల్లికి ఇంకా అంత వేసేయాలన్నమాట పోతురాజుకి. ఇప్పుడైతే కుంకుమ ప్యాకెట్ చింపుతున్నాడు. ఆ కుంకుమ ప్యాకెట్ ఇంకా చింపేసి ఇంకా గంగమ్మ తల్లికి, పోతురాజుకి అయితే బొట్లు అయితే పెట్టేయాలి. అలా చూడండి కింద పోస్తున్నాడు కదా, బొట్టు చూడండి అలా పెట్టేయాలన్నమాట. మా ఆనంద్ బాబు చూడండి ఆనంద్ నా వైపు చూస్తున్నాడు, అలా వాడి డాడీ వైపు అయితే చూస్తున్నాడు అన్నమాట వాడైతే. ఇంకా బొట్లు అయితే అలా పెట్టేయాలి. ఏంటక్క బొట్లు అయితే అలా పెడుతున్నాడు, అడ్డం పెడుతున్నాడు, బొట్ల మాదిరి పెట్టాలి కదా అంటారేమో. గంగమ్మ తల్లికి కాబట్టి అలానే పెట్టాలన్నమాట. ఇంకా అంతలోపు అయితే నేను, మా బాబు అయితే చిన్న చిన్న చేపలు ఎగురుతున్నాయన్నమాట. దానికి వెళ్ళి అయితే చూస్తూ ఆస్వాదిస్తున్నాం అన్నమాట. చిన్న బుడ్డి చేపలు చూడడానికి చాలా బాగుంటాయి కదా, క్యూట్గా. ఇంకా వాటికల్లి అయితే మేము చూసుకుంటూ అలా ఉండిపోయాం. ఇంకా కుంకుమ అయితే కింద పోస్తున్నాడు కదా,
ఇంకా కుంకుమ తీసుకొని అయితే పోతురాజుకు బొట్లు పెట్టాలన్నమాట. గంగమ్మ తల్లికి ఎలా పెట్టామో ఇంకా పోతురాజుకి కూడా అలానే పెట్టాలి. చూడండి ఎలా పెడుతున్నాడో. కుంకుమ కూడా అస్సలు మిగల్చకూడదు, అందుకని ఇంకా మిగిలినదంతా ఇంకా అట్లా బొట్లు పెట్టేస్తున్నాడు మళ్ళీ రివర్సు. ఎందుకంటే కుంకుమ ప్యాకెట్ అయినా కానీ ఒక పసుపు ప్యాకెట్ అయినా కానీ ఇంకా తెచ్చినవి అలా మిగిల్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళకూడదు. ఇంకా ఎంతున్నా కానీ ఇక్కడనే వేసేయాలన్నమాట. బొట్లు పెట్టేయాలి ఇక్కడనే, లేకపోతే ఆ తల్లి దగ్గర వేసేయాలన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాడు, అలా వేసేయాలన్నమాట. ఇంకా మిగిలింది కదా అని ఎందుకు అని ఇంకా అంతా పోతురాజు దగ్గర అలా గంగమ్మ దగ్గర అయితే వేస్తున్నాడు. మీకు కనిపిస్తుందా ఎదురుగా కొండలు, పచ్చని గడ్డి, చుట్టూ చెట్లు. ఇది కనిపిస్తుంది కదండి, దిగడానికి చాలా కష్టం అన్నమాట. నాకైతే చాలా కష్టం అనిపించింది. ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టమే. చూడండి చుట్టూ కొండలు, నీలి ఆకాశం, పచ్చని గడ్డి, అందులో మళ్ళీ నిజర్వాయి చెరువు. చాలా బాగుంటుందండి ఈ ప్రకృతి మొత్తం అయితే. ఇంకా అంతలోపు అయితే ఇంకా ఆకుతామలం అయితే ఇంకా గంగమ్మ తల్లి దగ్గర అయితే పెట్టేయాలి, అందుకని తీస్తున్నాడు. ఇంకా ఆకుతామలం అయితే అలా పెట్టాలి. పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి మీకు. ఇంకా ఆకుతామలం అయితే పెట్టడం అయిపోయాక ఇంకా ఇప్పుడైతే పూలమాల ఉంది కదా, పూలు తీసుకుంటున్నాడు కదా, ఇంకా పూలను అయితే గంగమ్మ తల్లికి అయితే పెట్టాలన్నమాట. చూడండి ఎలా పెడుతున్నాడు, అలా పెట్టేయాలి, అంత చుట్టాలన్నమాట. చూడండి అలా. చూడండి ప్రకృతి మొత్తం పచ్చదనంగా చాలా బాగుంది కదా. పక్షులు చూడండి ఎలా అరుచుకుంటూ వెళ్తున్నాయో. చూడండి మీకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అదంతా మొత్తం కొండనేనండి. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అవస్థ పడుతున్నాడు అనమాట. ఆ పూలు పెడుతున్నాడు, పూలమాల పెడుతున్నాడే కానీ అది మళ్ళీ జారుతుంది అనమాట. అలా చెక్ చేస్తున్నాడు దాన్ని. ఇంకా ఆఖరికి అయితే పెట్టేశాడు. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొన్ని పూలు ఉంటే ఇంకా పోతురాజుకి అయితే పెట్టాడనమాట. ఇప్పుడు పోతురాజు దగ్గర అయితే ఇంకా ఆకుతామలం పెట్టేస్తున్నాడు, సేమ్ గంగమ్మ తల్లి మాదిరి. ఇంకా కవర్ పోతుంటే ఇంకా అది అవసరం వస్తుంది కదా అని తీసి అక్కడ పెట్టేస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే కడ్డీల్ బాక్స్ తీసుకున్నాడు అనమాట, ఊది కడ్డీల్ బాక్స్. ఇప్పుడైతే కడ్డీలు అయితే వెలిగించడానికి తీసుకున్నాడు. ఇంకా కడ్డీలను అయితే తీసుకున్నాడు కదా, ఇప్పుడు కడ్డీలను అయితే సక్రమంగా అయితే సర్దుకుంటున్నాడు అనమాట. ఇప్పుడైతే ఇంకా అగ్గిపెట్టి తీసుకొని ఇంకా కడ్డీలను అయితే వెలిగిస్తాడు. అక్కడ లాంగ్ దూరంలో మీకు మనుషులు కనిపిస్తున్నారా? అక్కడ వాళ్ళు కూడా మాలాగానే, మా హస్బెండ్ వాళ్ళ లాగానే వాళ్ళు కూడా వలలు వేయడం కానీ గాలాలు కట్టడం కానీ అలా చేస్తారు. చూసారా ఎట్లా కనిపిస్తున్నారు? మీకు లాంగ్ ఉండేదాన్ని మీకు మనుషులు అనేవాళ్ళు కనిపించలేకపోతున్నారు అనమాట. మేము జూమ్ చేయలేదన్నమాట, వీడియో తీస్తున్నాం కదా అనేసి. ఇంకా అంతలోపు అయితే మా హస్బెండ్ అయితే కడ్డీలు అయితే వెలిగించాడు. ఇంకా వాళ్ళైతే మాలాగానే చేపలు పట్టడం కానీ, అంటే చేపలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేస్తారనమాట తీసుకువెళ్ళి. మేము అలా కాదు, మేము డైరెక్ట్గా చేపలు వలలు వేయడం కానీ మేము గాలాలు కట్టడం కానీ చేస్తాం కదా. మేము వాళ్ళలాగా కాదు, మేము డైరెక్ట్గా చేపలు ఒక డబ్బులు ఇంటికి తెచ్చేసుకొని ఇంకా డైరెక్ట్గా మేము అమ్మేసుకుంటాం అన్నమాట చేపల్ని. ఇంకా చూసారా మిగిలిపోయిన పసుపు, కుంకుమ ఇంకా అదంతా గంగమ్మ తల్లి దగ్గర పోతురాజు దగ్గర అయితే వేశాడు. ఇంకా ఇప్పుడైతే ఇంకా టెంకాయ అయితే కొట్టడానికి ఉన్నాడనమాట. పక్షుల శబ్దాలు చూసారా ఎలా వినిపిస్తున్నాయి మీకు? నీళ్ళ శబ్దం కానీ పక్షుల శబ్దం కానీ చాలా బాగా వినిపిస్తుంది కదా. ఇంకా టెంకాయ అయితే కొట్టాడండి. ఇంకా టెంకాయ అయితే ఇంకా గంగమ్మ తల్లి దగ్గర కొట్టాడు. ఇంకా మేమైతే నా పెద్ద బాబు మేమైతే నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నామన్నమాట. మా హస్బెండ్ అలా చేస్తుంటే ఇంకా ఏం చేస్తామండి, నీళ్ళలో దిగలేము కదా. నాకైతే చిన్న బాబు ఉన్నాడు, ఇంకా నీళ్ళలో దిగలేకపోయేసి నేను అట్లా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నా ఆనంద్ బాబు ఉన్నాడు కదా,
ఇంకా నేను వెళ్తే వాడు నా ఎంపటే వస్తాడు. అందుకని నేను వేస్తే ఇంకా కొద్దిగా దూరం నిలబడి చూస్తున్నాను. ఇంకా దానికి అయితే అంత తీసేసి ఇంకా గంగలో కలుపుతున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ పగలగొట్టాడు కదా, దానికి అయితే ఇంకా బొట్టు అవి పెట్టేసి ఇంకా గంగమ్మ తల్లి దగ్గర పెట్టేశాడు. ఇప్పుడు చూసాడా మా ఆనంద్ బాబు చాలా భయస్తుడండి. నీళ్ళలో దిగమంటే అస్సలు భయపడుతున్నాడు. ముక్కురు అంటే పైకి పట్టుకొని ముక్కుకుంటున్నాడు అనమాట. ఇంక అంతలోపు నేను కూడా వెళ్ళాను. నేను కూడా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ముక్కేసుకున్నాను అనమాట. ఇంకా నేను బొట్టు పెట్టేసుకొని మా చిన్న బాబు పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే గంగమ్మ తల్లి దగ్గర ఇంకా అంతా పూజ అంతా అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఒకటి కవర్ సపరేట్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా కవర్లో ఊతకేట్ల బాక్స్ ఉంటుంది కదా, ఇంకా కుంకుమ ప్యాకెటు, పసుపు ప్యాకెటు అన్నీ ఇంకా వాళ్ళ గంగమ్మ దగ్గర పూజదార్ దగ్గర వేశాం కదా. ఇంకా అవి తీసేసుకొని ఒక కవర్లో పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఖాళీవే పెట్టేసుకోవాలి, ఖాళీ కవర్లు పెట్టేసుకొని కొద్దిగా కొబ్బరి పొడిక ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకొని ఇంకా అవన్నీ తీసుకువెళ్ళాలన్నమాట. ఆకు తాంబలము అవన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని పెట్టాలన్నమాట. టెంకాయ పగలగొట్టి ఆ గంగమ్మ తల్లి దగ్గర కొద్దిగా, పోతురాజు దగ్గర కొద్దిగా పెడుతున్నారు. అక్కడ మీకు మనుషులు కనిపిస్తున్నారా, లాంగ్ కనిపించారు కదా, అది అలా పెట్టేసుకొని ఇంకా కొద్దిగా దూరం వెళ్ళేసి ఇంకా అవి చెరువులో అయితే వదిలేయాలన్నమాట. అదో చూస్తున్నారా, లోపలికి వెళ్తున్నాడు కదా, చెరువు లోపలికి వెళ్తున్నాడు కదా, అలా వెళ్ళేసి ఇంకా వదిలేయాలి. అదిగో అలా వదిలేయాలన్నమాట. చూస్తున్నాడా ఎంత లోతుగా ఉన్నాడు కదా, చిన్నగా కనిపిస్తున్నాడు కదా మీకు. అలా వదిలేయాలి. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. ఇంకా ఆడికి గంగమ్మ పూజ అయితే మాది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా గంగమ్మ పూజ, పోతురాజు పూజ అయిపోతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వస్తున్నాడు. ఇంకా అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గంగమ్మ తల్లి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే ఇంకా వాళ్ళు కూడా చేపలు పట్టే వాళ్ళు చెప్పాను కదా, చెరువులోంచి బయటకు వచ్చేసారనమాట. వాళ్ళకు కూడా ప్రసాదం అయితే పెట్టేశాడు. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా చూడండి ఎంత బాగుందో, లాంగుగా చెరువు మొత్తం కొండ దూరం నుంచి చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఇంకా అది తెప్ప వేసుకొని, అంటే తెప్ప అంటే పడవ లాంటిది, అది వేసుకొని అయితే అక్కడ లాంగ్ దూరంగా వల వేసాడనమాట. అంటే వల వేసి వస్తే అవి నైట్ కల్లా పడతాయన్నమాట. నైట్ వేసి వచ్చి మార్నింగ్ కల్లా వెళ్తే పడతాయన్నమాట. మాకు పూజ ఉండడం వల్ల మా హస్బెండ్ కొంచెం లేట్ అయిందన్నమాట. అందరూ ఒడ్డుకు చేరుకున్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ, అందుకని ఇప్పుడు వెళ్తున్నాడు. చూడండి ఎలా వెళ్ళిపోయాడో, కనిపిస్తున్నాడు కదా అస్సలు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పడవ మీద, అక్కడ మా అన్న మాట. అస్సలు కనిపిస్తలేడని చూడండి. మా హస్బెండ్ అయితే వెళ్ళినది కదా, అంత లాంగ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది మీకు, అక్కడ చాలా దూరంగా ఉంటుంది. ఇంకా చెరువు చాలా పెద్ద చెరువు కదా. అస్సలు చూడండి, అస్సలు కనిపిస్తలేడు కదా. చూడండి వాటర్ ఎలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండేది మా అన్నయ్య అనమాట. తను మళ్ళీ వచ్చాడనమాట. వచ్చేసి ఇక్కడ వేసాడనమాట. చేపలు పడ్డాయి తనకు. మళ్ళీ ఇంకా దాన్ని విసురులు అంటారు కదా, విసురువల అంటే అది. మళ్ళీ వల తీసుకొని మళ్ళీ వెళ్తున్నాడు అనమాట చేపలు పట్టడానికి. చూడండి ఎలా వెళ్తున్నాడో, అలా వెళ్ళాలన్నమాట. చెరువులోకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, అలా వెళ్ళాలంటే మన ప్రయత్నం అయితే చాలా కష్టం అండి. అలా అస్సలు వెళ్ళాలంటే అస్సలు వెళ్ళలేము. చూడండి వాళ్ళకు డైలీ ఇంకా ఇదేనండి, ఇంకా వెళ్ళడం నైటు 4, సాయంత్రం 4 అట్లా వెళ్ళాలి. ఇంకా అట్లా ఒళ్ళలో దాని మీద వేసేసి రావాలి. వేసేసి మళ్ళీ పొద్దునే మార్నింగే మళ్ళీ వెళ్ళిపోవాలి. చాలా కష్టం కదా. మన ఆడవాళ్ళ రొటీన్ ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళది గురించి డైలీగా అలానే వెళ్తుండాలండి. వాళ్ళది చాలా కష్టమే. మనది చాలా కష్టం అనుకుంటే ఆడవాళ్ళది, వాళ్ళది కూడా చాలా కష్టమే కదా. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటే అర్థం అవుతుంది. చేపలు చూసారా కట్టేసింటే ఎలా కదులుతున్నాయో అవి వాటర్లో. చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడు కదా మా అన్న. చూడండి అస్సలు అక్కడ కనిపిస్తున్నాడు కదా, చాలా లాంగ్గా వెళ్ళిపోయాడు. అదిగో చూడండి అస్సలు కనిపిస్తలేడు. ఏందో ఒక మాన్ లాగా కనిపిస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా.
వాటర్ చూడండి ఎంత బాగా కదులుతున్నాయి. ఈ చేపల చిక్కంలో వేషాలుగా ఇవి చూడండి ఎంత కదులుతున్నాయో, ఎట్లా అంటే ఇట్లా కదులుతున్నాయి. కొండ ప్రాంతం చూడండి, కొండ ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో మీకు. ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్ వెళ్ళాడు కదండి, వెళ్ళేసిన తర్వాత 1 గంట 2 గంటలు పైగానే పట్టింది వెళ్ళేసి రావడానికి. ఇంకా వెళ్ళేసి వచ్చినాక ఇంక ఇప్పుడైతే వస్తున్నాడు చూడండి, ఎలా వస్తున్నాడో చూడండి మా హస్బెండ్ అయితే. అదో చూడండి ఎలా వస్తున్నాడో. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. చూడండి ఎలా వస్తున్నాడో చూడండి పడవ పైన. అంటే మేము దాన్ని పడవ అనమాట, తెప్ప అంటాం దాన్ని మేము. ఇంకా తెప్ప అంటే పడవ లాంటిది కదా అనేసి నేను పడవ అంటున్నాను అనమాట. చూడండి అది మూట ఉంది కదా, అది ఒళ్ళమాట. ఇంకా దాన్ని దింపేసినాడు కిందికి. దింపేసిన తర్వాత ఇంకా చేపలు పడ్డాయి చూడండి, చేపలు దింపుతాడు. తెప్ప మీద ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా అవేనండి చేపలు పడ్డాయి. ఇంకా తెప్ప మీద కదలకుండా చేపలు పట్టుకోవడానికని అట్లా రాయి బరువు పెట్టుకుంటారన్నమాట వాళ్ళు. ఇంకా చూసారా, చేపలు దింపేస్తున్నాడు కదా, అక్కడ వెళ్తున్నాడు కదా వెనకాల మా హస్బెండ్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాడు కదా, అతని అలా ఇంకా మా అన్నయ్య అని చెప్పాను కదా. ఇంకా తను అన్నీ ఒడ్డున పెట్టేసుకొని ఇంక ఇప్పుడు స్నానం చేయడానికని చెరువులో దిగాడు. చూసారా, మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. ఆ తెప్ప పెట్టేది అవన్నీ బాగా గమనిస్తున్నాడు వాడు. ఇంకా వీళ్ళైతే చేపలు కొనడానికి అయితే వచ్చారనమాట. ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాము కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట కొనుక్కుందామని. మళ్ళీ అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళాక ఉంటాయో ఉండవో అంటే కొంతమంది కొనుక్కుంటారు చెరువు దగ్గరికి వచ్చేసి. ఇంకా ఏ చేపలు పడ్డాయి ఏమో అని వాళ్ళు అడుగుతున్నారనమాట. మా హస్బెండ్ అయితే చూపిస్తున్నాడు వాళ్ళకి, ఈ చేపలు పడ్డాయి ఆ చేపలు పడ్డాయి అంటే. ఇంకా చేపలు రకాలు గురించి ఉంటాయండి, జిలేబీ, బొచ్చ, వాలగా, కొరమీను, కాకిండ లాంటివి చేపలు రకరకాల పేర్లు ఉంటాయి తలకి. వాలగా లాంటివి ఉంటాయి. వాళ్ళు జిలేబీలు అనేటివి వేపించుకొని పోయారనమాట. ఎన్ని